చాలా త్వరగా. ఎందుకనంటే నాకు ఒక విషయం చెప్పారు సీమోన్ రాజు గారు. అందరికి భోజనాలు ఉన్నాయి అయ్యగారు అని చెప్పారు. భోజనాలు చల్లారక ముందే తినేయాలి కదండి. సరే, ఈ ప్రక్కనే దగ్గరలోనే ఉంటుంది, పశ్చిమ గోదావరి జిల్లా. ఆ రోజు ఆఖరి మీటింగే. నాకు ఇట్లా టైం ఇచ్చారు. టైం ఇచ్చి నాకు ఒక కుర్రోడు వచ్చి ఇక్కడ నుంచున్నాడు. ఏంటి బాబా అన్న, సరిపించండి అన్నారు, చల్లారిపోతుంది అన్నాడు. ఆ పక్కన ఒక ఆయన వచ్చి, వెళ్ళరా అవతలకి, వాక్యం ఇప్పుడేగా ఆయన నిలబడింది అన్నాడు. కాబట్టి నాకు ఆ సెన్స్ ఉంటుంది. చాలా త్వరగా క్లుప్తంగా ఎక్కువ మరి చాలా పాటలు పాడేశారు. వీళ్ళు అన్నారు, ఒకసారి ఇంటికి లోపలికి వెళ్ళిరామా అన్నారు. పాపం పొద్దున్న నుంచి ఏది 6:30 ప్రారంభించారా. 6:30 ప్రారంభిస్తే పాపం ఎంత ఓపిక అండి వాళ్ళని. వెళ్ళరండి ఆయన, తినరండి, కానీ ఒక చరణం పాడతానులే, పాడిన తర్వాత వెళ్దురుగాని అన్న. ఎందుకనంటే మెసేజ్కి వెళ్ళే ముందు నాకు ఆ పల్లవి చరణం పాడే అలవాటు. అందరం కలిసి ఒక మాట అందరం పాడుకుందాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము మాకు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము మాకు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా. నిత్య జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా. వెళ్ళిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా. వెళ్ళిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా. వెళ్ళిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా. నిత్య జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా. పరిశుద్ధ అగ్నితో మమ్ము మండలింపజేయుమయా. ఆత్మీయ వరములతో మమ్ము అభిషేకం అయా. జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా. నిత్య జీవనదిని హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ అండి. వేహానయ్య గారికి చాలా వందనాలు. నన్ను ప్రేమతో ఈ స్థలంలోనికి ఆహ్వానించి మరి నాకు వాక్యం అందించడానికి సమయాన్ని ఇచ్చారు. వారికి, వారి సంఘానికి, అమ్మగారికి, వారి సంఘానికి, ముఖ్యంగా మరి దేవుని దాసులు మాణిక్యాలరావయ్య గారు ఎంతో ప్రయాసపడి ప్రియులారా మరి మహిమలోకి వెళ్ళిపోయారు. ఆయన సేవ చేసి ఆ సేవ కుంటుపడకుండా దేవుని దాసులు ప్రయాస వ్యర్థం కాకుండా యోహానయ్య గారిని లేవనెత్తుకుని ఈ పరిచర్య జరిగించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఇంకా రాబోయే దినాల్లో ఈ సంఘాన్ని సేవను దేవుడు విస్తరింపు చేయాలని ఒక దేవుని సేవకునిగా తెలియజేస్తూ చిన్న వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి వినండి. షూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము రమ్ము. షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఇది. ఆమె మహనయీము నాటకమంతా వింత అయినదా. ఆమె మహనయీము నాటకమంతా వింత అయినదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఈ రాత్రి పరమగీత గ్రంథంలో నుండి షూలమ్మితి
అడుగుతుంది, ఏంటి షూలమ్మితిని రమ్ము రమ్ము అంటున్నారు? ఏంటి షూలమ్మితిలో మీకు ముచ్చట పుట్టించేది? మహనయీము వింత ఏదైనా షూలమ్మితిలో ఉందా? తనే ప్రశ్నిస్తుంది. ఈ రాత్రి మహనయీము వింత, 9 వింతలు ఉన్నాయి మహనయీములో. 9 వింతలు చెప్పడానికి కుదరదు, కానీ 3 పదులు 3 విషయాలు మాత్రం చెబుతాను, 3 ముక్కలు. ఒకసారి గుడివాడ వెళ్ళాం వాక్యం చెప్పడానికి. ఒక ఆయన ఎంఆర్ఓ గారు వచ్చాడు అక్కడికి. ఎంఆర్ఓ గారు ఆ ఇంటి అల్లుడు అనమాట, కూర్చున్నాడు. నేను గుడివాడ ఆశీర్వాదం గారు ఉన్నాము. చాలా కాలకి మాకు పెళ్ళి వాళ్ళు అవ్వాలి, ఆశీర్వాదం గారు కూడా పెళ్ళి అవ్వాలి. అప్పుడు అన్నాడు, ఇట్రా అన్నాడు. నన్ను ఎవరు చెబుతారు వాక్యం అన్నాడు. ఈయనండే అన్న ఆశీర్వాదం గారిని. అన్నాడు, ఇగో ఇట్రాయా 3 ముక్కల్లో చెప్పేయమను అని అన్నాడు. ఎన్ని ముక్కల్లో చెప్పాలంట? 3 ముక్కల్లో అటు దెబ్బ ఇటు దెబ్బ లాగి అవతల పడేయమని అన్నాడు. అట్లాగే ఈ రాత్రి 3 ముక్కల్లో ముగించేసుకుందాం. ఎందుకంటే 9 అంశాలు ఉన్నాయి అందులో. అన్నీ చెప్తే 2 గంటల ప్రసంగం, 2-2.5 గంటల ప్రసంగం. కాబట్టి చాలా త్వరగా 3 విషయాలు మాత్రం మరి తలలు వంచండి. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రాత్రి మనతో ఇందులో ఉన్న విషయాలు బయలుపరిచేటట్లుగా ప్రతి ఒక్కరం కూడా ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి ఇంతవరకు పాడి నిన్ను స్తుతించి మహింపరిచాం. తిరిగి నీ వాక్యాన్ని వినడానికి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సులను మాకు తెచ్చింది. ఎవరిలో నిద్రమత పరధ్యానము పాలుమాలక లేకుండా వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడుచుకున్న అనుభవాలు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన పల్లవి పాడుకుందాం. దేవుని జీవాత్మానా వీధికి రమ్మో, దేవుని జీవాత్మానా వీధికి రమ్మో, క్రీస్తు పోలి కానాకిము, దేవుని జీవాత్మానా వీధికి రాము. దయగల తండ్రి, కృప కలిగిన ఆయన, మీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలయ్యా. నీ మహాదయను బట్టి, నీ మహాకృపను బట్టి ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి తిరిగి రాత్రికాల సమయంలో ఆలపాడు గ్రామాన్ని, ప్రాంతాన్ని మీరు ప్రేమించి నీ దేన దాసుల్ని ప్రభువా ఈ స్థలంలో లేవనెత్తుకొని అనేక సంవత్సరాలు నీ దాసులు పరిచర్య చేసి మహిమలోకి వెళ్ళిపోయారయ్యా. తిరిగి నాయన నీ దాసులు యోహాన్ గారిని లేవనెత్తుకొని జరిగించుచున్న ఈ పరిశుద్ధ పరిచర్య, ముఖ్యంగా ఈ మీటింగ్స్లో చివరి సమయంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు. నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ సహాయం దయచేయండి. ఎవరిలో నిద్రమత్తు పరధ్యానము పాలుమాలక లేకుండా వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడుచుకున్న అనుభవాలు ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, ఇక్కడ పరమగీత గ్రంథంలో షూలమ్మితి రమ్ము రమ్ము అని పిలుస్తూ ఉంటే షూలమ్మితి ఒక సమాధానం చెబుతుంది. ఏంటి షూలమ్మితిని రమ్మంటున్నారు? షూలమ్మితిలో మీకు ముచ్చట పుట్టించేది ఏంటి? ఆమె మహనయీము నాటకం అంత వింత, ఆమెలో ఏంటి మీకు ఎందుకు పిలుస్తూ ఉన్నారు అని అడుగుతుంది. దీని వెనుక ఉన్న భావం ప్రియులరా, లేక దీని వెనుకున్న మరి నేపథ్యం ఏంటో కొంచెం ఆ ఇంట్రడక్షన్ 1-2 నిమిషాలు చెప్పి అంశంలోనికి వెళ్దాం. ప్రియులరా, సొలొమోను ఈ పరమగీత గ్రంథాన్ని వ్రాస్తున్నాడు. ఇశ్రాయేలును పరిపాలించిన 3వ చక్రవర్తి సొలొమోను, దావీదు యొక్క కుమారుడు. దావీదు కుమారులు 19 మంది కుమారులు. 19 మంది కుమారుల్లో మధ్యతను అన్నమాట ఇతను. 10వ కుమారుడు. అటు 9 మంది అన్నలో, ఇటు 9 మంది తమ్ముళ్ళు. 2 9 18. మధ్యలో 10వ కుమారుడు. ప్రియులారా, 19 మంది కుమారుల్లో 10వ వాడు, మధ్యన నడి వయసు మరి ప్రియులారా వాడు అనమాట. అయితే దేవుని యొక్క చిత్త ప్రకారంగా 19 మంది కొడుకుల్లో దేవుడు ఆయన్ని చక్రవర్తిగా రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుంటే ఇతను
దేవుని యొక్క సన్నిధి గిబియోను అనే స్థలములో ఆ రోజుల్లో దేవుని యొక్క మందిరం ఉండే. మందిరం అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, పర్మనెంట్గా కట్టుకున్న కట్టడాలు కాదు. అది ఎలాంటిదంటే యాత్రలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కనాను వచ్చే సందర్భంలో ప్రత్యక్ష గుడారం కట్టారు చూడండి. ఆ ప్రత్యక్ష గుడారం వాళ్ళు యెహోషువ కాలంలో తెచ్చిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ ప్రతిష్ఠించుకుని అప్పటికి మందిరం ఇంకా కట్టబడలేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సొలొమోను మందిరాన్ని కడతాడు. అయితే ఆ ప్రత్యక్ష గుడారము ప్రియులారా గిబియోను అనే స్థలములో ఉంటే అక్కడికి వెళ్ళి 1000 దహన బలులు అర్పించాడు. పగటి కాలంలో కృతజ్ఞతాస్తుతి బలులు అర్పించిన తర్వాత ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరం గిబియోనులో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఆయన రాత్రి నిద్ర చేస్తూ ఉంటే, నిద్ర అంటే ఓ రోజంతా దేవునికి ఇవ్వాలి. కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అందుకొరకు దావీదు తన జీవితంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవాడు. అదే కోవలో సొలొమోను కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, బలులర్పించడానికి ప్రియులారా గిబియోనులోకి వచ్చి పగలు 1000 దహన బలులు, ఇశ్రాయేలీయుల పెద్దల్లో చాలామందిని తీసుకెళ్తాడులే. వెళ్ళిన తర్వాత 1000 దహన బలులు అర్పించి ఆ రాత్రి అక్కడే పడుకుంటే అర్ధరాత్రి దేవుడు కల్లో ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను, ఏం కావాలి, నీ కోరిక ఏంటి? ఎందుకొరకు పగల దహన బలులు అర్పించావు, వెళ్ళిపోవచ్చు, ఎందుకు మరలా ఈ రాత్రి ఇక్కడే ఉన్నావు ఏంటి? నా వలన నీకేం కావాలి, నీ కోరిక ఏంటి? చక్కని మాట అంటాడండి. నాకు చాలా ఆ పదం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఏమంటాడంటే, తీయొద్దు కానీ దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం తీయొద్దమ్మా 1వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉంటుంది నేను చెప్పే మాటలు. నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపించావు. చూడండి, నీకు కోరిక ఏంటి బాబు అంటే ఏమంటున్నాడు? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేస్తావు. తండ్రి ఎవరో? నా తండ్రి యెషీ, ఒక సామాన్యమైన గొర్రెల రైతు, గొర్రెల కాపరి. నా తాత యెషీ ఒక చిన్న రైతు. ఆ ఇంటిలో నుండి నా తండ్రిని గొర్రెల దొడ్లలో నుంచి రాజుగా చేశావు. రాజు కావడమే కాదు, ఆ గొల్యాతు యుద్ధం చేస్తే జయం పొందితే సౌలు తరిమేడు అరణ్యాల్లో, జీపరణ్యాలు, అకిలమన్యాల్లో, ఎన్గేది వనాల్లో. అందుకే అంటాడు దావీదు 23వ కీర్తన, తీయొద్దులండి 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకులేమి కలుగుదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణానికి శాంతినిస్తున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ విషయం ఏంటో తెలుసా? ఆఖరికి 6వ వచనంలోకి వచ్చేటప్పటికి అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను ఎప్పుడు గాఢాంధకారపు లోయల్లో సంచరించింది? అవును, సౌలు రాజు తరుముతా ఉంటే హైకిలామన్యాల్లో, జీపరణ్యాల్లో, ఎనిగేది వనాల్లో ప్రియులారా రాజు అవ్వక మునుపు తిరుగుతా ఉంటే ప్రియులారా అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడిన. కారణం ఏంటో తెలుసు? అక్కడ ఉంటుంది, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుగారా నీ దండం నన్ను ఆదరిస్తున్నావు. ప్రియులారా, ఇదే విషయాన్ని సొలొమోను దేవుని యొక్క మందిరంలో పడుకున్నప్పుడు దేవుడు సాక్షాత్తు కలలో వస్తే అప్పుడు చెబుతున్నాడు, ఆయన నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపించావు, రాజుగా చేశావు. అంతవరకే కాదు, అతని యొక్క కుమారుడైన నన్ను నా తండ్రి యొక్క స్థానంలో నన్ను రాజుగా నియమించావు. చూడండి, నిజమే. ఎంతమంది కొడుకులు అని చెప్పాను దావీదుకి? 19 మంది కొడుకులు. 19 కొడుకుల్లో 3వ కొడుకు కూడా ఉన్నాడు. అది ఈరోజు అంశంలో కూడా మనం ధ్యానం చేస్తాం. అతని పేరు అబ్షాలోము. 3వ కొడుకు తిరుగుబాటు చేస్తాడు తండ్రి మీద. తిరుగుబాటు చేసి ఇక చూసుకోండి, ఆయన్ని అరణ్యాల పాలు చేస్తాడు. ఆ చెప్పులు కూడా లేకుండా ముసుగేసుకొని అరణ్యాల్లోకి వెళ్ళిపోతాడండి. కాబట్టి నా అన్న, 3వ అన్న అబ్షాలోము నా తండ్రి మీద తిరుగుబాటు చేస్తే అతను తీసేసావు. అంతవరకే కాదు, ఎంతోమంది ఆ సింహాసనం గురించి ఆశిస్తే ఆ సింహాసనాన్ని ఏం చేసావు? నాకిచ్చావు. నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపించావు, అతని స్థానంలో నన్ను రాజుగా చేసావు. ఇంకెందుకయ్యా నా కోరికలు ఏమంటాయి? కానీ ఒక మాట అంటాడండి, అది కూడా చాలా బాగుంటుంది. ధూళి అంత విస్తారంగా విస్తరించిన నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు కావాలి. రాజ్యం అనేది, అధికారం అనేది. ఈరోజు ప్రియులారా, దేవుడిస్తేనే అధికారం. అందుకే తీయొద్దు కానీ దేవుని వాక్యంలో 2 విషయాలు గుర్తు చేస్తాను. 8వ గ్రంథం 20 తీయొద్దమ్మా 27వ అధ్యాయం 5వ వచనం ఇట్లా ఉంటుంది, అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమిని అందులో ఉన్న సమస్తాన్ని నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోస్తుందో నేను వారికే ఇస్తున్నాను. అవును, ఈరోజు ప్రియులారా, భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మంచి ఫేవర్లో ఉన్నాం. ఎలక్షన్ మూమెంట్.
ప్రియులారా, నేను ఒక మాట చెబుతాను, దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలంటే వాళ్ళకే ఇస్తాడు. రెండవది, దానియేలు గ్రంథంలో కూడా ప్రియులారా, దానియేలు ఈ నెబుకద్నెజరుకు ఒక సందర్భంలో చెబుతాడు. ఏమంటాడో తెలుసా? దేవుడు అతనికి ఇట్టి మహద్దశ ఇచ్చినందున తాను ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించాను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షిస్తాడు. అవును, దేవుడు అధికారం ఇస్తాడు. అందుకని ఈ విషయం తెలిసి సొలొమోను అంటున్నాడు, అయ్యా, రాజ్యం నీది, ప్రజలు నీ వారు, మధ్యలో నేను నిమిత్త మాత్రం ఆయన పరిపాలించడానికి ఆ శక్తిని ఇచ్చావు. కానీ జ్ఞానం కావాలి. జ్ఞానం అని అంటే దేవుడేనండి. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలో దేవునిలో గుప్తములు అయ్యాను. అవును, ఈరోజు ప్రియులారా, సొలొమోను అంటున్నాడు, ఆయన నువ్వే కావాలి, నువ్వే దేవుడిని కోరుకుంటున్నట్టు అనమాట. దేవుడు అన్నాడు, పద నీ వెనకాల వచ్చేస్తాను. దేవుడు ప్రియులారా, ఆయన ఉంటే చాలండి ఈరోజు మన జీవితాల్లో. అందుకే ఒక పాట పాడుకుంటాం మనం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే, నీ మాట చాలు, నీ చూపు చాలు, అంతే అయిపోతాయి. 4 చరణాలు ఉంటాయి. ఎన్ని బాధలు వచ్చినా ఏం పర్వాలా, బ్రతుకునా ముగిపోయినా ఏం పర్వాలా, ఆస్తులన్నీ పోయినా ఏం పర్వాలా, ఆరోగ్యం క్షీణించిపోయినా ఏం పర్వాలా. కారణం ఏంటో తెలుసా? 4వ చరణంలో అంటాడు, నీకు ఇలలో అసాధ్యమైంది ఏది లేదో. ఈరోజు దేవుణ్ణి కోరుకో, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మహాద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా, దేవుడు అన్నాడు, బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలతో అన్నీ ఇచ్చేస్తే తిరిగి రాజ్యంకి వచ్చేసాడు. ప్రియులారా, అతని యొక్క రాజ్యం, దాన్ని ఏమంటారో తెలుసా? గోల్డెన్ కింగ్డమ్ అంట, స్వర్ణయుగం. ప్రియులారా, బంగారపు యుగం అది, ఎంతో చక్కగా. అందుకని అంత జ్ఞానంతో ఈరోజు ప్రపంచ మేధావులకి అందని విషయాలు ప్రియులారా ఆయన ఆ రోజుల్లో కట్టడాలు కట్టాడంట. ఇంకో విషయం చెప్పమంటారా? సొలొమోను కట్టించిన కట్టడాల మీద ఈరోజు పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రియులారా, నిజంగా అతను కట్టించిన సింహాసనం ఏనుగు దంతాలతో కట్టించాడంట. చరిత్ర ఏం చెబుతుందంటే, భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఏనుగు దంతాలు అంటవి. వాటితో ప్రియులారా సింహాసనం కట్టించుకుంటే, ఆ సింహాసనం మీద ఇప్పుడు పరిశోధనలు ఎక్కడిది టెక్నాలజీ అతనికి. రెండవది, ఆ రోజుల్లో ఇప్పుడంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. ఏం అక్కర్లే, ఎవరితో పని ఉండదు అసలు. వీళ్ళకి ఏం జరుగుతుందో లోకం తెలియదు. ఎంతసేపు ఈ ఫోన్ చూసుకుంటే సరిపోతాయి. వినోదం కోసం చూసారా, టీవీలు ఉన్నాయి, సినిమా హాల్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి వినోదాలు. ఆ రోజుల్లో ఒకే ఒక్క వినోదం, నాటకాలు వేసేది, నాటక ప్రదర్శనలు జరిగాయి. అందుకొరకు యెరూషలేములో ప్రియుల కనాన్లో ఆ రోజుల్లో ఒక పెద్ద ఆడిటోరియం కట్టించాడంట. ఆ ఆడిటోరియం ఎట్లా ఉంటుందంటే, క్రికెట్ గ్రౌండ్ ఉన్నట్టు ఉంటుంది. 1,00,000 మంది కూర్చోవచ్చంట. 10,000 మంది. స్టేజ్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఇట్లా ఓ ప్రక్కకు ఉండదు, మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఉండే స్టేజీ ఇట్లా క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంటుంది కదా, అది కూడా రౌండ్గా ఉంటుంది. అది చుట్టూ తిరుగుతూ ఉంటుందంట, రివాల్వ్ అవుతూ ఉంటుందంట. దాని పేరు ఏంటంటే, ఆ ఆడిటోరియం పేరు, సొలొమోను కట్టించిన దాని పేరు మహనయీము. దాని పేరు ఇక్కడ ఈ షూలమితి కూడా అడుగుతుంది. ఆ ఆడిటోరియం పేరు మహనయీము అనే ఆడిటోరియం కట్టిస్తే 1,00,000 మంది అందులో కూర్చుని ప్రియులారా నాటిక ప్రదర్శనలు చూడవచ్చు. ఈ స్టేజీ చుట్టూ తిరగడానికి కింద ఆ రోజుల్లోనే మోటార్లు పెట్టాడంటే, మరి కరెంట్ ఎక్కడది, ఇది ఎట్లా తిరిగింది ఆ రోజుల్లో. అందుకొరకు సొలొమోనుకున్న జ్ఞానంతో జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, అనేక శాస్త్రాల గురించి చెప్పాడు. తర్వాత ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, సామెతల గ్రంథాన్ని వ్రాస్తాడు. అది సామెతలు ఎందుకు రాస్తాడు అని అంటే, జ్ఞానముతో కూడిన మాటలు చలోక్తిగా చెప్పడం సామెత అని అంటారు. ఎన్ని సామెతలు చెప్పాడు తెలుసా? 3,000 సామెతలు చెప్పాడు. రెండోది, 1,005 కీర్తనలు రచించాడు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గోడల్లో మొలిచే మొక్కల గురించి ఎన్నో విషయాలు చెప్పి, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్లో 3 పుస్తకాలు రాశాడు. ఒక్కొక్కటిది ఒక్కొక్క ఆశ్చర్యకరమైన సంగతులు తెలియజేసే పుస్తకాలు. సామెతల జ్ఞానం తెలియజేస్తే, ప్రసంగి గ్రంథం అది అందదండి. జీవితం ఏంటో, జీవితానికి ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటి, జీవితం యొక్క ముగింపు ఏంటో చాలా స్పష్టంగా తెలియజేసే పుస్తకం ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం చదివితే మన జీవితం ఏంటో మనకు అర్థమైపోద్ది, మన ముగింపు ఏంటో మనకు తెలుస్తుంది. సొలొమోను ప్రియులారా ఇటువంటి జ్ఞానముతో కూడిన మాటలు వ్రాయడానికి గల కారణం ఏంటంటే, దేవుడు జ్ఞానాన్ని కోరుకున్నాడు. పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, దేవుడిని అడగండి, జ్ఞానాన్ని ఇస్తాడు. యాకోబు పత్రిక 1 తీయొద్దులే 1:5 ఇట్లా ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి. అక్కడ చక్కని పదాలు 2 పెడతాడు. ఎవరిని గద్దించనో, రెండో పదం ఏంటో తెలుసా? వాళ్ళకి అడిగిన వాళ్ళకంట ధారాళంగా ఇస్తాడంట. చదువుకునే పిల్లలు అడగండి, ఖచ్చితంగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎగ్జామ్స్ అనేటప్పటికీ ఫోబియా, భయం 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 గుప్పిట్లో ఉంటారు. వద్దు,
దేవుని సన్నిధిలోనికి రండి, ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి, ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. రైట్ ప్రియులారా, అందులో పరమగీత గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరమగీత గ్రంథాన్ని అర్థం చేసుకోలేక పక్కన పెట్టేసేస్తారు దీన్ని. పరమగీత గ్రంథం ప్రియులారా 3 ప్రాముఖ్యమైన సంగతులు ఇందులో ఉంటాయి. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యము, సువార్త ఇందులో ఉంది. పరమగీత గ్రంథంలో సువార్త ఏముందయ్యా? అవును. రెండవది, పరమగీత గ్రంథంలో దేవుని సంఘానికి కావలసిన ఆత్మీయ ఆహారం ఉంటుంది. మూడవది, దేవుని యొక్క రెండవ రాకడ కూడా తెలియచేసేది పరమగీత గ్రంథం. అయితే ప్రియులారా, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఒక కథానాయకుడు, ఒక కథానాయికి, ప్రక్కన సైడ్ యాక్టర్స్. ఇది పరమగీత గ్రంథం యొక్క క్లుప్త వివరణ. అయితే సహజంగా ఇక్కడ ఈ సొలొమోను గురించి ఏమంటారు అని అంటే, ఈయనే కథానాయకుడు అని అంటారు. వాస్తవానికి అదే నేను చెప్పాను ఇందాక. పరమగీత గ్రంథాన్ని ప్రియులారా ఎందుకు చాలాసార్లు కొంతమంది ఈ బైబిల్ ఈ సిద్ధం చేసేటప్పుడు కొంతమంది పెద్దలందరూ కమిటీ వాళ్ళు కూర్చొని, వద్దులే పరమగీత గ్రంథాన్ని తీసేద్దాం, ఇది ఒక తరాగా ఉంటుంది, ఇందులో అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. అవును, ఈ ప్రేమ దేని గురించి అంటే, ఒక ప్రాణప్రియుడు తన ప్రాణప్రియురాలికి సంబంధించిన పవిత్రమైన ప్రేమ ఉంటుంది తప్ప, జాగ్రత్తగా ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే, ఒక కన్యక తాను ఇష్టపడిన ఒక ప్రాణప్రియుడు, బిహైండ్ కర్టెన్ అతను, గొర్రెల కాపరి. సొలొమోను కాదు ఇక్కడ హీరో, గొర్రెల కాపరి ఉంటాడు. విషయం ఏంటంటే నేపథ్యం, షూలమ్మితి ఒక పల్లెటూరు పిల్ల, చాలా పేదరాలు, తండ్రి చనిపోతాడు, ఇద్దరు అన్నలు, ఇద్దరు సోదరులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తోటలో ఆమెని కాపలా పెడతారు. కాపలా పెడితే ఆ తోట దగ్గరలో గొర్రెల కాపరి ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇష్టపడతారు. కానీ సొలొమోను ఈ షూలం అనే ఈ ప్రాంతానికి వచ్చి సొలొమోను అక్కడ తీసుకెళ్తాడు అంతఃపురంలోనికి. కానీ అయ్యా, నాకు ఒక ప్రియుడు ఉన్నాడు, ఆ ప్రియుడు గొర్రెల కాపరి అని తనకి చెప్పినప్పుడు సొలొమోను ఇంకొకటి విలనే కానీ మంచి విలన్ ఇక్కడ ముగింపులో విడిచిపెట్టేస్తాడు, పాడు చేయడం. అందుకని ఇప్పుడు ఈ గొర్రెల కాపరికి ఆ షూలమ్మితికి ఉన్న పవిత్రమైన ప్రేమను తెలియచేసేది పరమగీత గ్రంథం. తీసుకొచ్చి లోపల పెట్టిన తర్వాత షూలమ్మితి 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 అని పిలుస్తావంటే, ఏంటి అసలు ఇంత షూలమ్మితిలో మీకు ఎందుకు ఇంత ఎఫెక్షను, ఎందుకు ఇంత షూలమ్మితిలో ఉన్న విశేషమేమిటి? షూలమ్మితి రమ్ము రమ్ము అంటున్నారు. షూలమ్మితిలో మీకు ముచ్చట పుట్టించే అంశం ఏంటి? ఆ షూలమ్మితిలో మహనయీము నాటకం అంత వింత ఏమైందా? ఈ మహనయీము నాటకం అంటే ఆ రోజుల్లో నాటిక ప్రదర్శన చాలా పెద్ద గొప్ప, ప్రపంచంలో వింతది ఆ రోజుల్లో. ఏది? సొలొమోను కాలంలో నేను చెప్పాను అన్ని వినోదాలే. వినోదం అనేది ఒక్కటే, సినిమా థియేటర్లు లేవు అప్పటికి. ప్రియులారా, ఒక ఆడిటోరియంలో వింత ఏంటయ్యి అంటే ప్రపంచ వింత ఆ రోజుల్లో మహనయీము. అంటే సొలొమోను కట్టించిన మహనయీము నాటకం, సొలొమోను కట్టించిన ఆ మహనయీములో జరిగే నాటకాలే పెద్ద వింతలు ఆ రోజుల్లో. అయ్యా, అటువంటి వింత ఏమైనా నాలో ఉందా ఎందుకు అని అడుగుతుంది. ప్రియులారా, అయితే ఈ రాత్రి షూలమ్మితి చెప్పిన ఆ మహనయీము వింత ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు బయలుపరుస్తా ఉన్నారు. ప్రియులారా, మహనయీము వింత ఏంటి? ఇందులో ఉన్న విశేషం ఏంటి? ప్రియులారా చూడండి, దేవుని యొక్క వాక్యములో ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం మహనయీము వింత ఏంటో అక్కడ కనబడుతుంది. ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. బాగా ఆగండి, ఇక్కడ ఒక్క మాట మళ్ళీ చెప్తాను నేను. యాకోబు అండి, అన్నదమ్ములకి ఏదో గొడవ వచ్చేసింది. ఏది? చిక్కుడుగాయలు కూరకోడ, ఆ తర్వాత జ్యేష్ఠత హక్కు కోడ దగ్గర రకరకాల సమస్యలు వచ్చేసాయి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పిలిచి అన్నారు, అరే బాబు, ఇద్దరు ఒక్కరోజు చచ్చిపోయేటట్టు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఎక్కువ యాకోబుని పిలిచి, అరే మేనమామ పద్దనరామ దేశంలో ఉన్నాడు, వెళ్ళిపోయిన ఆయన, ఈరోజు మీ ఇద్దరు కొట్టుకుంటే మళ్ళీ నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నారు అని పంపించారు. చాలా గొడవలు ఉన్నాయి అక్కడ, అవన్నీ చెప్పడానికి కుదరదు. ఇతడు ఒక్కడే బయలుదేరి ఓ చేతికి కర్రతో బయలుదేరి వెళ్తున్నాడండి. యాకోబు తన త్రోవలో మొట్టమొదటిగా వెళ్ళాడు మేనమామ ఇంటికి. చాలా ప్రయాసపడి వెళ్ళాడు. పాత రోజులు దారులు లేవు. ప్రియులారా, నడిచి నడిచి మొత్తానికి ఆ రాత్రి బెయేర్షెబా అరణ్యంలో నుండి వెళ్తున్నాడు. పడుకున్నాడు, నిద్ర వచ్చి పడుకుంటే ఆ రాత్రి దేవుడు కల్లో ప్రత్యక్షమయ్యాడు, ఒక దర్శనం చూపించాడు.
దర్శనం చూపించిన ఆయన భయపడొద్దు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను తోడై ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను మరలా తిరిగి వచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టాను నేను వాగ్దానం ఇస్తే వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత అక్కడ 20 సంవత్సరాలు కొలువు చేస్తాడు మేనమామకి. అతని పేరు లాబాన్. లాబానికి మొత్తానికి 20 సంవత్సరాలు. చాలా జరిగిందిలే కదా, అక్కడ కుదరదు అదంతా చెప్పడానికి. ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత మామగారికి కొంచెం చిన్న చూపు వచ్చింది. వీడికి ఆస్తి పెరిగిపోతుంది, మన ఆస్తి అంతా ఇటు పట్టుకుపోతున్నాడు అన్నట్టు కొంచెం చిన్న చూపు చూస్తుంటే, దాన్ని మన భాషలో చెప్పాలంటే చేతకాను. అమ్మా, మీ నాన్న మన మీద చేతకాన్ని వేసాడు, వదిలే మా ఇంటికి వెళ్ళిపోదాం పదని భార్యలతో మాట్లాడుకుని బయలుదేరతాడు. బయలుదేరితే బాగారు ఇంటికాడ ఉండడు, అక్కడెక్కడో ఉంటాడు, గొర్రెలకి బొచ్చుగా తెరుచుకుంటూ. ఎవడో చెప్పాడు, మీ అల్లుడు వెళ్ళిపోతున్నాడండి, కూతురులు తీసుకుని మనవాళ్ళని తీసుకుని మొత్తం గొర్రె గోదలు అన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నాడంటే, రేపు పదంటారు వెళ్దామండి పట్టుకొద్దామన్నాడు. ఏమని వెనక్కి తీసుకొచ్చేసి మళ్ళీ ఒడుగుని చేయించుకోవాలి, పని చేయించుకోవాలి. ఆ రాత్రి దేవుడు ఈయనేమో అక్కడ నిద్ర ఒక కొండ అడ్డం వచ్చింది, కొండ అవతలేమో ఈయన ఉన్నాడు, ఈ కొండలోనేమో ఈయన ఉన్నాడు యాకోబు, అవతల కొండలోనే లాబాన్ ఉన్నాడు పనివాళ్ళతో. దేవుడు కల్లో ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు, జాతి ఎక్కడికి వెళ్తున్నావు లాబాన్, ఎక్కడికి వెళ్తున్నావు? అదే మా అల్లుడిని వెనక్కి తీసుకురావాలండి. మీ అల్లుడిని వెనక్కి తీసుకొచ్చి ఏదో చేయాలని చూస్తున్నావు, జాగ్రత్త. నా సేవకుడైన అబ్రహాము యొక్క ఇసాకు యొక్క కుమారుడు, అబ్రహాము యొక్క మానవుడు, అతను జోలికి వెళ్ళొద్దు, ఒకవేళ మంచి చెడ్డ మాట్లాడావా జాగ్రత్త అని దేవుడు హెచ్చరించాడు. వచ్చేసి అంటున్నాడు, అల్లుడు గారు ఏంటండి వెళ్ళిపోతున్నారు, చెబితే డప్పుడోళ్ళు పెట్టి మేళ తాళాలు పెట్టి ఘనంగా నీకు వీడుకోలు పలికేవాడిని కదా అన్నాడు. ఒట్టిదే ప్లేటు మార్చేశాడు. లేర మొత్తాన్ని పిల్లల దగ్గర తీసుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి జాగ్రత్తగా అయ్యా పిల్లల్ని ఏమన్నదని అప్పగింతలు చెప్పి వెళ్ళిపోతుంటే ప్రియులారా, ఇప్పుడు యాకోబు మరలా బయలుదేరి తన త్రోవను వచ్చేస్తున్నాడు. తన త్రోవను వస్తూ ఉంటే ఒక ప్రక్క అతని జీవితంలో, అతని గుండెల్లో భయం. కారణం ఏంటో తెలుసా? 20 సంవత్సరాల క్రితం అన్నగారిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత మామని కూడా మోసం చేస్తాడు. ఈ పాపం అతని గుండెల్లో మెదులాడుతూ ఉంది, భయముతో తలడిల్లిపోతూ వస్తావన్నాడు. ప్రియులారా, ఇప్పుడు అతను చేరి మొత్తానికి దగ్గర దరిదాపుల్లోకి వచ్చేస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? తన యొక్క ప్రియులారా మరి ఆ తండ్రి ఇంటికి వచ్చేస్తున్నాడు. వస్తుంటే ఓ ప్రక్కేమీ భయం ఉంది, అన్నగారు కర్ర వేసుకొస్తాడు. కత్తి కొంతమంది మనుషులను పిలిచి, అయ్యా అన్నగారికి గిఫ్ట్లు ఇచ్చారండి అని అంటే, ఎవరయ్యా మీరు? మీ తమ్ముడైన యాకోబు పంపించాడండి, ఆయన బయలుదేరి వచ్చేస్తున్నాడా? పదండ్రా, పనివాళ్ళని తీసుకుని పదండ్రా, తమ్ముడు వస్తున్నాడంటే ఎదుర్కొందాం. ఈ వచ్చే వీళ్ళు గబగబ వచ్చేసి, ఏమంటే మీ అన్నగారు మంది మార్బాలంతో వచ్చేస్తున్నాడు. అసలే భయపడుతున్నాడు కదా, ఈ భయంతో ఇంకా భయం ఎక్కువైపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయాలో తెలియక మోకరెత్తున్నాడు, లెగుతున్నాడు. అసలు కాలుగాలిని పిల్లిలాగా అయిపోయింది అతనికి. ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాడు చెప్పండి? భయపడిపోతాడు. దేవుడు ఒకప్పుడు ప్రియులారా ఆ బెయేర్షెబాలో కనబడి ఏం చెప్పాడు? భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటాను, మరలా నువ్వు వచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను అన్నాడు. కానీ ఈయనకి భయమేస్తుంది. దరిదాపుగా ఎంట్రన్స్లోకి వచ్చేసాడు, ఆ పొలిమేరలోకి వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి ఆ ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం త్వరగా. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాను. మహనయీములో ఉన్న మొట్టమొదటి వింత మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు ప్రియులారా భయాందోళనలో ఉన్నాడు. ఇంటికి వెళితే అన్నగారు ఏం చేస్తాడు? కర్ర వేసుకొస్తాడు, కత్తి వేసుకొస్తాడు. కారణం ఏంటో తెలుసా? గుండెల్లో చేసిన పాపం ఎక్కడికి పోవటం లేదండి, భయాందోళనలతో ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఓ మాట సెలవిస్తుంది, పాపం ఎక్కడికి పోదు. అందుకే అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ప్రియులు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 32వ కీర్తన. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఈ పాపం, ఇంకొక విషయం చెప్పాలి, ఎబ్బోకు రేవు దగ్గర ఎప్పుడైతే యథార్థంగా దేవునితో ముఖాముఖి ప్రార్థన చేస్తున్నాడు, ప్రియులారా, అతని జీవితంలో ఒక గొప్ప ధైర్యం వచ్చేసింది. రైట్, ఇప్పుడు యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఎప్పుడైతే ఈ దృశ్యం చూస్తున్నాడో యాకోబు దానికి ఏం పేరు పెడుతున్నాడో తెలుసా? మహనయీము అని అంటే అక్కడ పుట్నోట్లో క్రింద దానికి మూల భాషలో అర్థం చెప్పారు. 2 సేనలు,
2 ఆర్మ్స్ అంటే 2 సైన్యాలు. మొట్టమొదటిది యాకోబు, ఇంకొక మాట ఇందాక నేను గుర్తు చేశాను, ఒంటిగా చేతికర్రతో వెళ్ళాడండి. చేతికర్రతో వెళ్ళిన యాకోబు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇసాకుకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూ ఒక గొప్ప సైన్యంగా బయలుదేరి వస్తున్నాడండి. ఒక గొప్ప సైన్యం అయిపోయింది, ఒక గొప్ప గుంపు అయిపోయింది. ఇప్పుడు అతని గుంపు ఒక ప్రక్కనుంటే రెండవ గుంపు, చెప్పండి, రెండవ గుంపు దేవుని యొక్క దూతలు సాక్షాత్తు అతని ఎదుర్కొనడానికి వచ్చారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన తప్పిపోయే దేవుడు కాదు. ప్రియులారా, ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు, సాక్షాత్తు దేవుని యొక్క దూతలు, కోటి సమూహము యాకోబుని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసారంట. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు, ఎక్కడో చదువుకుని చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ట్రైన్లో బయలుదేరి వస్తుంటే ఆ ఆక్యుడు వస్తున్నారు అక్కడికి. ప్రియులారా, పేరెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు. అవును, ఇప్పుడు ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? యాకోబునంటే యాకోబు ఒక గొప్ప సైన్యం అయిపోయింది. దేవుని దూతలు 2 సైన్యాలు. ఇప్పుడు ప్రియులారా, ఇందాక నేను జ్ఞాపకం చేశాను, మహనయీము వింత ఏంటంటే సొలొమోను ఒక పెద్ద ఆడిటోరియం మహనయీము కట్టిస్తే ఎంతమంది అయితే ఆడిటోరియంలో కూర్చుంటారు అంతమంది యాక్టర్స్ వచ్చి ఆ స్టేజ్ మీద నటించడానికి అవకాశం ఉండదు. అంటే ఇక్కడ గుంపు ఉంటే చెప్పండి, అక్కడ ఒక గుంపు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలకు ప్రియులారా ఈ అనుభవం ఏంటంటే దేవుడు తన దూతల్ని 5 రకాల గుంపుల్ని, దేవుడి దూతల గుంపుల్ని చేశాడంట. మొట్టమొదటి గుంపు ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధించుట కొరకు, దేవుణ్ణి స్తుతించుట కొరకు. తీయుదులండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తా ఉన్నారు. దేవుని యొక్క దూతల మండలంలో ఉండి ఆయన చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో పాదాలను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఒక గుంపు రెండవ గుంపుని ఎందుకు చేశాడో తెలుసా? మానవ మాతృలమైన మనకు పరిచర్య చేయడానికి దేవుడు ప్రియులారా మరొక దూతల గుంపు ఏర్పాటు చేశాడంట. అవును, యాకోబు తన త్రోవను వెళ్ళి వస్తూ ఉంటే భయాందోళనలతో, ప్రియులారా ఎంతో టెన్షన్తో ఉన్న ఈ యాకోబుని రిసీవ్ చేసుకోవడానికి ప్రియులారా దేవదూతలు అతన్ని ఎదుర్కొని స్వాగతం పలుకుతున్నారు, ఘన స్వాగతం. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలకు దేవుడు ప్రియులారా ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో 34వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. మొదటిది ప్రియులారా 91వ కీర్తనలో ఉంటుంది, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అవును, ఈ రాత్రి ప్రియులారా ఇదిగో ఇక్కడ కొంతమందిగా మనం ఒక 300 లేకపోతే 400 మందిగా కూర్చున్నాం. ఇది ఒక సమూహం అయితే ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రియులారా ఆశీర్వదించడానికి యాకోబుని ఎదుర్కొన్నట్లుగా ప్రియులారా దేవుని యొక్క వాక్యములో 21వ కీర్తనలో ఒక మాట ఉన్నది, రాజు నీతిని బట్టి సంతోషిస్తున్నాడని. ప్రియులారా అతని పెదవుల గుండా చేసిన ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు. తర్వాత ఉంటుంది వెంటనే, అమ్మ చదువుతారు ఎవరైనా, శ్రేష్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ప్రియులారా అక్కడ చూడండి, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. అవును ప్రియులారా, ఎవరైతే దేవుని సన్నిధిలో రాత్రి వచ్చారో ప్రార్థన చేస్తున్నారు, ప్రియులారా దేవుని వాక్యం వింటున్నారు, ఈ రాత్రి నువ్వు వెళ్ళేటప్పుడు శ్రేష్కరమైన ఆశీర్వాదాలతో. కారణం ఏంటో తెలుసా? అతని పెదవుల గుండా చేసిన ప్రార్థన నేను మానక అంగీకరించి. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో ప్రియులారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు మహాద్భుతాలు చేస్తాడు. ఇది మహనయీము అనుభవం. మొదటిది ఏంటంటే ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో ప్రియులారా దేవుని యొక్క సహాయం కొరకు లేక ఈ మీటింగ్లో దేవుని వాక్యం వింటూ కొరకు మనం వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం. అక్కడ అంటాడు అతని పెదవుల గుండా చేసిన ప్రార్థన నీవు మానరండి. మన దేవునికి ఉన్న పేర్లు చాలా ఉన్నాయి, కోట్ల నామాలు ఉన్నాయి. ఆయనకి ఇంకొక పేరేంటో తెలుసా? కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా. మన దేవునికి ఉన్న పేరేంటో తెలుసా? ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుని వాక్యం విని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే శ్రేష్కరమైన ఆశీర్వాదాలతో
నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. యాకోబు బయలుదేరి వచ్చేస్తున్నాడు. ప్రియులారా, ఇది మహానయము అనుభవం. దేవుడండి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, స్తుతుల పైన ఆసీనుడై ఉండే దేవుడు ఈ రాత్రి స్థలములో సంచరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆనంద తైలముతో మనల్ని అభిషేకించడానికి. ప్రియులారా, ఎండిన మన జీవితాలను చిగిరింపజేయడానికి, బోడు బారిపోయిన నీ బ్రతుకును ప్రియులారా మరలా తిరిగి జీవింపజేయడానికి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపుడిగా మనం సంచరిస్తున్నాడు. తలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క సేన. ప్రియులారా, ఈ స్థలమే మనం అందరం కలుసుకున్న ఒక సేన అయితే, మరొకటి దేవుడు పరలోక సైన్య సమూహముతో, ఆయనకున్న పేరేంటి? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుడు దూతకోటి సమూహముతో మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. వట్టిగా ప్రియులారా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు చేసిన రూతు గ్రంథం తీయొద్దులండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఎట్లా ఉంటుంది? నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన యొక్క సురక్షితమైన రెక్కల క్రింద నువ్వు ఉంటాకు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. ఈ రాత్రి ఏం చేస్తావు? ప్రియులారా, నీ పనులన్నీ పక్కన పెట్టావు. దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ తీసుకుని కొంత కానుక తీసుకుని ప్రియులారా దేవుని సన్నిధిలోకి వచ్చావు. వట్టిగా పాదిది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చిన కారణం ఏంటంటే, ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఒక సమూహంగా మనం కూడితే సాక్షాత్తు పరలోకమందుండే దేవాతి దేవుడు నిన్ను ఎదుర్కొనడానికి, శ్రేష్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపడానికి, అంతేకాదు మానక నువ్వు చేసే ప్రతి ప్రార్థన మానక అంగీకరించడానికి ఇది మహనీయము అనుభవం. రండి దేవుని యొక్క సన్నిధిలో ప్రతి స్థలములో జరిగి ప్రియులారా నీ సంఘారాధనలో నువ్వు పాల్గొను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు 2వ సమూహముగా అక్కడ యాకోబు తన త్రోవను వెళతా ఉంటే దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు ఆ పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు? మహనీయం. ఈ రాత్రి మహనీయములు వింతలో ప్రియులారా నీతో దేవుని యొక్క దూతలు రాత్రియో పగలును పాదముకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము. ప్రియులారా, ఈ రాత్రి దేవుని సన్నిధిని నిర్లక్ష్యించి అది ఎక్కడైనా సరే సంఘ కార్యక్రమాల్లో మనం అనుకుంటాం ఏదో ఆరాధనకి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం. లేదు, ఆరాధనలో మనం కూర్చుని దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా దేవుణ్ణి ఆరాధిస్తామంటే సాక్షాత్తు దేవుని దూతల సమూహం వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి. చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. అది సంఘారాధన అవనివ్వండి, కోటాలు అవనివ్వండి, ప్రియులారా ఎక్కడ జరిగే ప్రదేశంలో మనం ఒక 100 మందిగా కూర్చున్నామా, మనది ఒక సేన అయితే, రెండోది దేవుని పరలోక సైన్య సమూహము సేనగా వస్తారు. రాత్రికాల సమయంలో చూడండి దేవుని యొక్క వాక్యంలో మొదటి అనుభవం నేను చెప్పానుగా 3 అంశాలు. 2వ అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. మాట్లాడదు. 2వ అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా చూడండి దేవుని యొక్క వాక్యములో నుండి 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 29వ వచనం చదువుతాను. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు, చాలా అక్కడ ఆగండి. దావీదు ఒక సందర్భంలో మహనయీం అనే ప్రదేశంలోకి వస్తున్నాడు. 2వ భాగం ఏంటి మహనయీం? ఇందాక నేను గుర్తు చేశాను. దావీదుకి రాజు అయిపోయేటప్పటికి చక్రవర్తి అయిపోయాడు. రెండవది రాజ్యం స్థిరపడిపోయింది. ఆ రోజుల్లో దావీదుకి 19 మంది పిల్లలు. ఇది ఎక్కువసేపు చెప్పను, 2 నిమిషాల్లో చెప్పి 3వ దాంట్లో అంటే చివరి 9వ దాంట్లోకి వెళ్ళిపోతాను. మధ్యలో ఎన్ని లెగ్గొట్టేస్తాం అయ్యా? 6 లెగ్గొట్టేసాం. ఏదైనా ఒక సెమినార్ లాంటిది అయితే అన్నీ చెప్పుకోవచ్చు. అయ్యా లెగ్గొట్టాలి, టైం చాలదు. అయ్యగారు చెబుతున్నారు చక్కగా లెగ్గొట్టాలి. ఇది ఎక్కువసేపు చెప్పక 5 నిమిషాల్లో అయిపోద్ది. దావీదు మహనయీము. ప్రియులారా విషయం ఏంటంటే దావీదు స్థిరపడ్డాడు, రాజ్యం చేస్తున్నాడు. అతనికి 19 మంది పిల్లలు. 3వ కొడుకు అబషాలోము అతని పేరు. బాగా వినండి. అబషాలోము ఏం చేస్తున్నాడంటే ఈ రాజు రాజ్యంలోకి వచ్చే ఆ మెయిన్ గేట్ దగ్గర ఉంటాడు. ఉండిన తర్వాత అంటాడు, అయ్యా నమస్తే అండి, నమస్తే అని హగ్ చేసుకుంటాడు.
హగ్ చేసుకుని హత్తుకున్న తర్వాత, మరి ఏ పని మీద వస్తున్నావు? అంతఃపురంలోకి చిన్న పని ఉందండి రాజుగారి దగ్గర, ఆ పని కోసం వెళ్తున్నాను అని అంటాడు. ఏం చేస్తున్నాడు రాజు? బాగా పరిపాలన చేస్తున్నాడా? ఇదిగో వాళ్ళు ఏం చేస్తారే, నేను కానీ రాజునైతే, వినండి, నేను కానీ రాజునైతే, అబషాలోము ప్రజలతో చెప్పే మాటలో, నేను కానీ రాజునైతే ఏం జరుగుతుందో తెలుసా? అబ్బో, అసలు ఎంత చక్కగా దావీదు కన్నా మించిపోయాడా? ఇంకో విషయం చెప్పమంటారా? మంచి యవన కాలంలో లెగిసిపోతాడు. కారణం ఏంటో తెలుసా? ప్రియులారా, అతని యొక్క ఉద్దేశం ఏంటంటే నేను రాజును అవ్వాలి. మొత్తానికి కూడగట్టుకుని ఒకరోజు ఏం చేస్తాడంటే, అంతఃపురంలో ఆ రాజు అంతఃపురం దగ్గరికి వచ్చి, దావీదు డౌన్ డౌన్, అబషాలోము జిందాబాద్ అనే తిరుగుబాటు కార్యక్రమం పెడతాడు. ఏంటంటే ఇతను రాజు అయిపోవాలి. ప్రియులారా, ఇందాక నేను జ్ఞాపకం చేశాడు, దేవుడు అతనికి ఇంటి మహదర్శించినందున తాను ఎవరిని హెచ్చింపగోరిన వారిని హెచ్చిస్తాడు. అధిక బలము చేతను, చాచిన బాహు చేతను ఎవరికి ఇచ్చుడని న్యాయమని నాకు తోస్తుందో వారికి. సౌలును తీసేసాడు. సౌలును తీసేసిన తర్వాత రాజ్యంలో ఇంక జనాలు లేరా, ప్రజలు లేరా? ప్రియులారా, అందుకే అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉంటుంది 13వ అధ్యాయం అనుకుంటా, అతనిని తొలగించి, ఎవరిని? సౌలును తొలగించి, అతనిని తొలగించి యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారమైన ఇష్టుడు. అందుకని దావీదును తీసుకొచ్చి రాజ్యం ఇస్తే ఈ అబషాలోము తిరుగుబాటు చేస్తున్నాడు తండ్రి మీద. అతనికి చాలామంది సహకరించారు. ఒక అతను చాలా తప్పుడు ప్రియులారా నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు చెబుతాడు. ఆఖరికి ఏం జరుగుద్దో తెలుసా? మొత్తానికి దావీదు తిరుగుబాటు వచ్చింది, కొడుకే కదా, ఇంకొద్దులే మనమని ముసుగేసుకుని కొండల్లోకి, అడవిల్లోకి పారిపోతాడు. పారిపోయి ఎక్కడికి వస్తాడో తెలుసా? ఈ మహనయీం అనే చోట్లోకి వస్తాడు. రండి చూడండి, అక్కడే దావీదు అక్కడ నుంచి పారిపోయి, ప్రియులారా ఏం జరుగుద్దంటే మహనయీములోకి వచ్చేసాడు. 27వ వచనం, దావీదు మహనయీముకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వారైన నాహాషు కుమారుడగు షోబీయును, లొదెబారు ఊరువాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రెగీయేము ఊరువాడును, గిలాదీయుడైన బర్జిల్లా 82 సంవత్సరాల వయసు కలిగిన అతను బర్జిల్లాయి అతని పేరు. ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే దావీదు అంతఃపురంలో నుంచి పారిపోయి కొండల్లో, గుహల్లో, ముఖ్యంగా ఈ మహనయీం అనే ప్రాంతంలోకి వచ్చాడు, వీళ్ళందరూ ఏం చేస్తాడో తెలుసా? 28వ వచనం, అరణ్యమందు జనులు అలసి. ఇంకో విషయం, దావీదు బయలుదేరితే దావీదు వెనకాల చాలామంది ప్రజలు బయలుదేరి వస్తారండి. ఇది ఒక గుంపు అనమాట. అరణ్యమందు జనులు అలసిన వారై, ఆగరా నేను చదివేస్తాను, ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి. ఇప్పుడు అక్కడ ఒక లిస్ట్ ఉంటుంది, 13 ఉంటాయి. అందులో కావలసిన పదార్థాలన్నీ తీసుకొచ్చి దావీదుకి అందిస్తాడు. ఆయన పేరేమో చాలామంది ఉన్నారు, కానీ మెయిన్ అతను ఎవరో చాలా భూస్వామి, ధనవంతుడు. అతని పేరు బర్జిల్లాయి. తీసుకొస్తాడు. ఏమేమి తీసుకొస్తాడో తెలుసా? నేను చదువుతాను. మొదటిది గుర్తుపెట్టుకోండి, లేకపోతే అండర్లైన్ చేసుకోండి. మొదటిది పరుపులు, రెండవది పాత్రలు, మూడవది కుండలు, నాలుగవది గోధుమలు, యావల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెల జున్నుల ముద్దలు, దావీదునకు అతని యొద్దనున్న జనులందరూ భోజనము చేయుటకై తీసుకుని వచ్చి. ఎన్ని వచ్చినాయి? 13. ప్రియులారా, ఈ రాత్రి నేను చెబుతున్నాను, ఈ 13 సమృద్ధికరమైన ఆహార పదార్థాలు ప్రియులారా అరణ్యములోకి వచ్చేసినాయి. కారణం ఏంటో తెలుసా? దావీదు బయలుదేరి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఏంటో తెలుసా? మహనయీము. ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్తున్నాను, మహనయీములో సమృద్ధి. నీ జీవితంలో ప్రియులారా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, రా దేవుని యొక్క సన్నిధినే మహనయీములోకి. ప్రియులారా, దేవదూతలు ఎదుర్కొనడమే కాదు, నేను దీవించడమే కాదు, నిన్ను ఆశీర్వాదించడమే కాదు, సమృద్ధికరమైన జీవితం ఎన్ని వచ్చినాయండి. పరుపుల దగ్గర మొదలుకొని ప్రియులారా, పరుపులు అరణ్యంలో ఉన్నాడు కదా. డే బాబా మాట్లాడబాకండ్రా, మీకు వెళ్ళేటప్పుడు చాక్లెట్లు ఇస్తాను, మాట్లాడద్దు. ఏమేమి వచ్చినాయండి? అబ్బా అక్కడ చదువుకున్నాం, భోజనం వచ్చేసింది, పరుపులు వచ్చేసినాయి, జున్ను వచ్చేసింది, పేలాలు వచ్చి, స్నాక్స్ జనం తింటారుగా పిల్లలు స్నాక్స్. మొదట బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, మధ్యాహ్నం లంచ్ దగ్గర నుంచి, స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ దగ్గర నుంచి, రాత్రి నైట్ డిన్నర్ వరకు వచ్చేసినాయి. చూడండి, ఈ రాత్రి నీ జీవితంలో మేలు జరగాలి అంటే మహనయీము దేవుని సన్నిధి
ప్రియులారా అక్కడ కావలసిన ప్రతీది కూడా నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా ఇంకొక సందర్భం గుర్తు చేసుకుందాం. ఈ మధ్యలో మరి మూడోది అన్నానుగా, మధ్యలో ఇంకా కుదరతలే, ఆఖరిది చెప్పేస్తాను. ప్రియులారా అతి త్వరలో అసలైన సిసలైన మహనీయం ఉందండి. అదే మన జీవితాలకు కావలసిన చిట్ట చివరి మహనీయము. ప్రియులారా దేవుడి లోకములో 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి ప్రాణాన్ని మనం పునరుద్ధానం చేసుకున్నాం. సువార్త చేయడానికి, రక్షించడానికి, నశించిపోయే ప్రతి ఒక్క మానవుల్ని వెనక రక్షించడానికి లోకంలోనికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి ప్రియులారా తిరిగి ఆయన 3వ రోజున మృత్యుంజయుడిగా లేచి 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షతనిచ్చి ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 రోజులు. 40 రోజులు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? లేచాడో లేదో ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. 3వ దినాన పునరుత్థానం అని అంటే చచ్చిపోయి బ్రతకడం. చచ్చిపోయి బ్రతుకుతాను ముందు నుంచి పాట పాడుతున్నాడు ఆయన. చచ్చిపోయాడు ఎట్ట బతుకుతాడండి? భలే వాళ్ళు అండి. ఆ రోజుల్లో ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు. ఎవరాళ్ళు? సద్దుకైలు. మా చచ్చిపోయినాడు ఏం బతుకుతాడరా అనేవాళ్ళు. అందుకని వాళ్ళకి ఏం చేశాడు? రెండరా బాబు చూపిస్తాను మీకు చచ్చిపోయినాడు ఎట్ట బతుకుతాడని లాజర్ని 4 రోజులు చచ్చిపోయాడు. అయ్యి అలలా అది అంత కథ చెప్పడానికి కుదరదు ఇప్పుడు. 4వ రోజు పదండి అయ్యా మనోడు నిద్రపోతున్నాడు. వచ్చాడు, అమ్మగారు అంటుంది, నాయన నువ్వు మా తమ్ముడే, నువ్వు ఎక్కడుంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కదా. అమ్మా నమ్మితే దేవుని మహిమను చూస్తావు, తప్పుగో రాయి తీయండి అయ్యా అన్నాడు. రాయి ఏదో వాసన వచ్చేద్దాను ఆయన, రాయి తీయలేక కదా ఆయన. రాయి అప్పో అంటే దెబ్బ డొర్లుకుంటూ వెళ్ళిపోద్ది. మన కొరకు రాయిని ఎవరు పొరులిస్తారనుకుంటే బయలుదేరారు స్త్రీలు. వెళ్ళేటప్పటికి రాయి దొరిలించేసి ఉంది ఆల్రెడీ. ప్రియులారా ఎందుకు జ్ఞాపకం చేస్తాడనంటే రాయి తీయండి. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కుదరదా? ప్రియులారా ఎప్పుడైతే రాయి దీపాడిందో లాజరు బయటికి రా అన్నాడు. అప్పుడు ప్రేత వస్త్రాలతో చోట ఇది రా బాబు పునరుద్ధానం అంటే, రేపు నేను కూడా పునరుద్ధానం చేద్దాను. ఇది నమ్మలేకపోతుంటే ప్రతిసారి వాళ్ళకి ప్రత్యక్షత చూడండి అయ్యా. ఒక ఆయన అంటాడు, ఎవరతను తోమ, ఆయన వచ్చాడా? నేను నమ్మను, ఆయన 7 గురుతులు పెడితేనే కానీ నేను నమ్మను. మొత్తానికి ప్రియులారా 40 రోజులు వాళ్ళకి ప్రూఫ్లు ఇచ్చాడు అనమాట. రుజువులు చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, నాయన మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడద్ది. సువార్త, యేసయ్య జననం, యేసయ్య మరణం, యేసయ్య పునరుద్ధానం, యేసయ్య 2వ రాకడ. నేను త్వరగా వస్తున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగునా మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళిపోతున్నాను. ఆరోహుడై వెళ్ళిపోయాడు, అతి త్వరలో రాబోతున్నాడు. మత్తయి సువార్త తీయొద్దు. మత్తయి సువార్త 24లో చాలా సూచనలు చెప్పాడు. అందుకని అంటాడు 14వ వచనంలో, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించబడాలి, అటు తరువాత అంతం వచ్చినందుకే ఈ కోటాలండి అందరికీ తెలియాలి. ప్రభు వచ్చిన తర్వాత ఏ విషయాలు జరగబోతున్నాయో అన్ని లోకానికి తెలియాలి. అయ్యా నువ్వు వచ్చిన తర్వాత ఇటువంటి విషయాలు ఉన్నాయని మాకు చెప్పినోళ్ళు లేరయ్యా అనేవాళ్ళు ఉండకూడదంట. ప్రభు వస్తే భయంకరమైన విషయాలు భూప్రపంచంలో జరగబోతున్నాయి. ప్రియులారా అందుకనే ప్రభు చెప్పి ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు. అపోస్తలుడైన పౌలుకు చెబుతున్నాడు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెబుతా ఉన్నాడు, ఇదిగో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బొరతోను. చివరిది 9వ మహనీయము వెంతిది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బొరతోను పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. మొట్టమొదటిగా క్రీస్తునందుండి మృతులైన వారు. ఇదే పునరుద్ధానం. అయ్యా చచ్చిపోయినాడు ఎట్ట బతుకుతాడంటే ప్రభు అంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన లేచాడు, ఆయన ప్రథమ ఫలంగా లేచాడండి. అక్కడే 14వ వచనం ఉంటుంది, యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఎప్పుడు ఇది? అతి త్వరలో జరగబోతుందండి. ఏ రోజు జరుగుతుందో తెలీదు ప్రియులారా. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆ తారీఖు, ఆ గడియ ఎవరికి, మనిషి కుమారుడికి తెలియదంట, దేవదూతలకు తెలీదు, ఏ మనుషుడికి కూడా. మరి ఎవరికి? తండ్రికి ఒక్కడికే తెలుసు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ప్రియులారా లోకము కొరకు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి అంటాడంట, ఎల్లు కుమారుడు అన్న వెంటనే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో బయలుదేరతాడు. ప్రియులారా ఎప్పుడైతే ప్రభు బయలుదేరి 2వ పర్యాయం భూప్రపంచానికి రాబోతున్నారో ప్రియులారా క్రీస్తునందుండి మృతులైన వారు మొదటగా సమాధుల తోటలో ప్రియులారా ర్యాప్చర్ అని అంటారు దాన్ని, ఎత్తబడుట. ఎప్పుడైతే ప్రియులారా అది రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, ఏ సమయం అవుతుందో మనకు తెలియదు. ప్రియులారా సమాధులు తెరవబడితే రెప్పపాటులో అయ్యా అందరు సమాధులు తెరవబడతాయా? లేదండి. ఎవరైతే ప్రభు రక్తంలో మారు మనసు పొందారో, ప్రభు రక్తంలో కడగబడ్డారో, ప్రియులారా ప్రభు కొరకు నమ్మకంగా జీవించారు, చనిపోయారు, సమాధి చేసాము. 3వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు కార్యక్రమం పెట్టి అయిపోయింది. మట్టిలో కలిసిపోయింది, గాలిలో కలిసిపోయింది. లేదండి. ఇదే దేవుని యొక్క వాక్యం తెలియజేసేది.
ఒక క్రైస్తవ నిరీక్షణ. ఎందుకు మన ప్రభు నమ్ముకోవాలి, ఎందుకు మారు మనసు పొందాలి, ఎందుకు కోటాలకు రావాలి, ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, ఎందుకు బలారాధనలోకి వెళ్ళాలండి. ఈ జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే ప్రియులారా 80 సంవత్సరాలు అయిన వాటి వైభవం ఆయాసం దుఃఖం చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయి గాల్లో కలిసిపోయి మరో జీవితం లేకపోతే మనమేం మారు మనసు పొందక్కర్లా, బాప్తిసం తీసుకోకల్లా, ప్రభు కొరకు జీవించక్కర్లా. ఈ జీవితం చాలా చిన్నది. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. యాకోబు అంటాడు, మీ జీవం పడితే మీకు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి. ఏ రోజు చచ్చిపోతామో తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ చచ్చిపోయిన వెంటనే ప్రియులారా పరదేశ అనే స్థలంలో మనం కన్ను తెరుస్తాం. మారు మనసు పొందలేదా, ఇక్కడ చచ్చిపోతే పాతాళం క్రింద ఉంది, ఆ పాతాళంలోకి వెళ్ళిపోయి వేదన పడాలి. ప్రియులారా ఎప్పుడైతే పరదేశంలో ఉన్నారో ఆ పరదేశంలో ఉన్న ఆత్మలు ప్రియులారా ఇదిగో మనం భూమి మీద ఖననం చేసే అణువు పరమాణువులో నుంచి అక్షయ శరీరము, దాని పేరు అక్షయ శరీరం. ప్రభు బయలుదేరి భూమి మీదకి రాడు. మొట్టమొదట 2వ రాకడలో 2 భాగాలు ఉంటాయి, మనం ధ్యానం చేసుకోవాలి. బయలుదేరి మహిమ మండలంలో బయలుదేరి మధ్య ఆకాశం అనే స్థలంలోకి వస్తారు. రెప్పపాటులో క్రీస్తునందుండి మృతులైన వారు ఈ అక్షయ శరీరాలు దాలుస్తారండి. అణువు పరమాణువులో నుంచి ఆకారం వచ్చేస్తుంది. పరదేశంలో ఉన్న ఆత్మ 2 కలిసిపోయి రెప్పపాటులో మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతారు. అదే వెంటనే మరొక రెప్పపాటులో జరిగేది ఏంటో తెలుసా, అదే మీదట సజీవులుగా నిలిచిన మనం కూడా ఈ మట్టి శరీరానికి బదులుగా మహిమ శరీరం వచ్చేస్తుంది. రెప్పపాటులో ప్రియులారా మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతాం. అక్కడ ప్రియులారా దేవుని యొక్క సమూహం, దేవుడు అప్పటికే పరలోకములో నుంచి ప్రియులారా ఆర్భాటముతో దేవుని యొక్క బోర శబ్దము తనగా దేవతకోటి సమూహముతో ఆయన మధ్య ఆకాశంలోకి అడుగు పెడితే 2వ గుంపేంటో తెలుసా, భూమి మీద నుంచి ఎత్తబడిన గుంపు. ప్రియులారా దేవుడు పరిశుద్ధులతో, దేవుడు ప్రియులారా దూతకోటి సమూహంతో మధ్య ఆకాశంలోకి వస్తే భూమి మీద నుండి వెళ్ళే గుంపు మరొక గుంపు, ఇది ఒక మరొక సేన. ఆ 2 సేనలు కలిసి కొనిన చోటే మహనయము. ప్రియులారా ఎప్పుడైతే సంఘం ఎత్తబడిందో దేవుని యొక్క దూతకోటి సమూహంతో ఆ మధ్య ఆకాశంలోకి వచ్చి ఏం జరుగుద్ది, అక్కడ ఏం జరుగుద్ది, ఎక్కడ మధ్య ఆకాశంలో మరి అలాగ ప్లేస్ ఏంటి? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథం ఆయన కొంచెం ఇది ట్రిపుల్ తగ్గించండి, ట్రిపుల్ తగ్గించి కొంచెం బేస్ పెట్టండి, మాస్టర్ కూడా కొంచెం పెంచండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశింపుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు అక్కడ దాగియుండు. అమ్మ రాలేదు ఎవరికి? నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశింపుము. ఆగండి, అక్కడ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సంఘం ఎప్పుడైతే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తా ఉన్నాడు, రెప్పపాటులో ప్రియులారా ఈ సంఘం ఎత్తబడింది మహిమ మండలంలోనికి. ఎవరెవరు ఉన్నారు? అక్షయ శరీరులు, చచ్చిపోయి తిరిగి లేచిన వాళ్ళు. 2వది మహిమ శరీరులు, అంటే సజీవులుగా ఉన్న వీళ్ళంతా ఒక గుంపు అయిపోతే ఆల్రెడీ పైన ఒక గుంపు ఉంది, దేవుని యొక్క దూతకోటి సమూహం. మధ్య ఆకాశములోకి వెళ్ళిపోయారు. ఏముంది అక్కడ? ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనుగారం, ప్రియుని ముఖము మనుగారం, ఆనంద భరితుడనై నేను అతని నీడన కూర్చుందును. వాడాబారను ఏ నాటికి, వాడాబారను ఏ నాటికి వరదుని పాడుచునుండెదను, నీ వరదుని పాడుచునుండెదను. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనుగారం, ప్రియుని ముఖము మనుగారం, వేడుకతో విందుశాలకులో తోడుకు వెళ్ళును నా ప్రియుడు. ప్రియులరా 7-8 చరణాలు ఉంటాయి, అదంతా మధ్యాకాశంలో జరగబోయే విందు కొరకే. కాబట్టి ప్రియులరా సంఘం ఇప్పుడు ఏం జరిగిందంటే ఎత్తబడింది. చనిపోయిన పరిశుద్ధులు సజీవులుగా నిలిచిన మనం కూడా ప్రియులరా రెప్పపాటులో అప్పటికే దేవుడు మహిమండలంలో నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడని చెప్పాను, అంతఃపురం. ఎక్కడుందండి అంతఃపురం? గాలిలో అంతఃపురం ఉంటుందా? శూన్యంలో సృష్టిని సృజించిన దేవుడు అండి. తీయొద్దు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, తన కొరకై ఆకాశమందు మేడగదులు కట్టుకొనువాడు అని ఉంటుంది అక్కడ. ప్రియులారా ఆకాశంలో మేడగదులు ఏంటది? అంతఃపురం. ఏంటా అంతఃపురం? ఎత్తబడిన సంఘం ఉండేది ఆ అంతఃపురంలో. అప్పటికే దేవుడు ప్రియులారా మహిమ మండలంలో బయలుదేరి ఆ మహిమ మండలం
ఆ మధ్యాకాశంలోకి వస్తే ఒక పెద్ద సైన్య సమూహం ఉంటే ఈ రెండవ గుంపు వెళ్ళిపోయి అక్కడ కలిసింది. దీని పేరేంటి చెప్పండి? మహానయము, చిట్ట చివరి మహానయం. అతి త్వరలో భూప్రపంచంలో జరగబోతుందండి. ఈ మహానయము, చివరి మహానయములో నువ్వు ప్రవేశించాలి అనంటే ఈ రాత్రి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొందిన అనుభవం కావాలి. ఎందుకో తెలుసా? సంఘం ఎత్తబడిపోయింది. విడవబడిన వారు కోట్ల మంది భూమి మీద ఉంటారండి. ఏం జరుగుతుందో తెలుసా? పరలోకంలో నుంచి అంటే సన్నిధి దూతలు వస్తారు. సన్నిధి దూతలు వచ్చి బోర్లు ఊదుతూ ఉంటే ప్రియులారా భూప్రపంచమంతా రకరకాల సమస్యలతో అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అది ఆ రోజు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకరు పొట్టగక్కరై అనాథులై అరిచే రోజు, చెట్టుకరు పొట్టగక్కరై అనాథులై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, అది ఆ రోజు. సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, అది ఆ రోజు. యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు ఎత్తబడిన సంఘానికేమో అక్కడ దేవుని యొక్క దూతకోటి సమూహం ఉంటే ఎత్తబడిన పరిశుద్ధులు 2 గుంపులుగా చేరి మహానయము వింతలు, మహానయము అనుభవంలో సంతోషిస్తూ ఉంటే, విడవబడిన వారు కూడా ఇక్కడ ఇంకొక మహనీయం ఉంటుంది. అంత్యక్రీస్తు అతని యొక్క సమూహం వచ్చేస్తారు. భూమి మీద ప్రియులారా ఓ ప్రక్కేమో సన్నిధి దూతలు వచ్చి ఒక్కొక్క బొరలు ఊదుతూ ఉంటే 7 వస్తారట సన్నిధి దూతలు. ప్రకటన గ్రంథం ప్రియులారా 8వ అధ్యాయం నుండి 6వ వచనం నుండి కనబడదు. అంతటా 7 బోర్లు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదడానికి సిద్ధపడ్డారు. మొదటి దూత తన బోర ఊదినప్పుడు రక్తముతో మిళితములోన వడగండ్లు భూమి మీద పడిన వెంటనే భూమిలో 3వ భాగం కాలిపోద్ది, చెట్లలో 3వ భాగం కాలిపోద్ది. ప్రియులారా పచ్చగడ్డ అంతా కాలిపోద్దంట. ఒక్కటి కాదు భయంకరమైన విషయాలు. రెండోది ఇది అయిపోయిన 7 దూతలు బోర్లు ఊదేసి వెళ్ళిపోయినట్టునే 7 సన్నిధి దూతలు వచ్చి మరలా పాత్రలు కురంబరిస్తామంటారు. ఒక్కొక్క పాత్ర భూమి మీద కురంబరిస్తూ ఉంటే భయంకరమైన విపత్తులు భూప్రపంచంలో జరగబోతావన్నాయి. ప్రియులారా ఇక్కడ కోట్ల మనుషులుంటే అంత్యక్రీస్తు యొక్క సేనలు ఈ 2 కూడా ఇది భయంకరమైన పరిస్థితులు. ప్రియులారా ఇట్టే 7 సంవత్సరాలు జరిగిపోతాయి. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన విందు ముగిసిన వెంటనే ప్రియులారా దేవుడు ఒలీవల కొండ మీద తీయొద్దు. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేములో తూర్పు తట్టున్న ఒలీవల కొండ మీద ఆయన పాదం మోపుతాడు. కారణం ఏంటో తెలుసు? అక్కడ ఇంకొక మహనీయం ఉంటుంది. సరే అది చెప్పడం కుదరదు. ప్రియులారా ఆయన సాతానుని, అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తను పట్టుకొని పాతాళంలో బంధించేసి యెరూషలేములో దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుని 1000 సంవత్సరాలు శాంతి రాజ్యం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ శాంతి రాజ్యములో అధికారులు, రాజులు ఎవరుంటారో తెలుసా? ఎత్తబడ్డారే అక్షయ శరీరులు, మహిమ శరీరులు, ఆ వాళ్ళే అధికారులు అయిపోతారు. ఈరోజు ప్రియులారా అవినీతి ఎక్కడ చూసినా కరప్షన్. ప్రియులారా అవినీతి రాజ్యం ఏలుతా ఉంది. ఎన్ని రాజ్యాలు మారినమ్మా పోదు. రేపు ప్రభు వస్తాడే, ఆ రోజు శాంతి రాజ్యం తీయొద్దు. కానీ ఒక్కసారి నేను చెప్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో ఆలకించండి. రాజు నీతిని బట్టి పరిపాలిస్తూ ఉంటే అధికారులు న్యాయాన్ని బట్టి ఏలతారంట. ప్రియులారా 1000 సంవత్సరాలు. ఇంకొక మాట చెప్పమంటారా? ఆ 1000 సంవత్సరాల శాంతి కాలంలో ఆయుష్ కూడా పెరిగిపోద్ది. ఏదైనా తోటలో ఆదామవ్వలకి ఎలాగ ఆయుష్ ఉందో అలాగే 1000 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు కూడా ఉంటారంట. బాల్యం ఎంతకాలం ఉంటుందో తెలుసా? 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బాల్యకాలం. ఇప్పుడు బాల్యం 3వ సంవత్సరం వచ్చి తీసుకెళ్ళి అంగన్వాడీలో పడేయాలి. ఇది ఇన్ఫాంట్ చైల్డ్హుడ్ అంటారు. ఈ బాల్యం 3 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళి అందులో ఆ రోజుల్లో బాల్యం ఎంతకాలం? 12వ సంవత్సరం వరకే బాల్యం. 3వ సంవత్సరం నుంచి దానికి ముందు ఇన్ఫాంట్ అంటారు, అంటే చంటి పిల్లలు. 3 నుంచి
12 వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి మధ్యలో? 3 నుంచి 12కి మేనేజర్ గారు చెప్పండి ఎన్ని వచ్చినాయి? 3వ సంవత్సరం నుంచి 9 సంవత్సరాలు బాల్యం. కానీ ఆ రోజుల్లో బాల్యం ఎంత ఉందో తెలుసా? యెషయాలో ఉంటుంది, 100 సంవత్సరాలు బాలురు అంట. ప్రియులారా, వయసు ఆటోమేటిక్గా పెరిగిపోతే నీతి రాజ్యం ఆ రోజుల్లో అవినీతి ఉండదు. ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ పాట ఉంటుంది, అవినీతియే లేని శాశ్వత రాజ్యం అని ఉంటుంది. చక్కగా ఉంటుంది. ఆ పాట కుదరదు పాడడానికి. నా యేసు రాజ్యం 1000 సంవత్సరాలు పరలోకం కాదు, అది శాంతి రాజ్యం, సూర్యచంద్రులు. ప్రియులారా, అక్కడ ఉండరని ఎంతో చక్కగా పాటలు పడతాయి. సరే వినండి, ఒక మాట చెప్పి ముగించేస్తాను. అది ఎట్లా ఉంటుందో తెలుసు? శాంతి రాజ్యం అండి. అక్కడ ఒక పల్లవి మాత్రం అంటే కొట్టొద్దులే. అది ఎట్లా ఉంటుందంటే, బాలుండు సింహము భయము లేకుండగా తోలుచుండెడి కాలమే. బాలుడు అంటే సింహం దగ్గరికి అంటే తోలుతా ఉంటే అది ఏం చేయదంట. నాగుబాము పుట్ట యొద్ద పిల్లలు బహుగాను ఏటల. నాగుబాము పుట్ట దగ్గరికి వెళ్ళి పిల్లలు ఆడుకుంటా ఉంటే పుట్టలో నుంచి బయటకు వచ్చి పాము పడగిప్పంట వీడిని చవరదీస్తా ఉంటుంది. ఎందుకని? క్రూరత్వం ఉండదండి. ఆ రోజుల్లో సాతాను పాతాళములో బంధించబడతాడు, అవినీతి ఉండదు. 1000 సంవత్సరాలు అయిపోయిన వెంటనే మరలా ప్రియులారా, దేవుడు ధవళ సింహాసనపు తీర్పు, అది చివరి ఘట్టం అన్నమాట. ఈ చివరి ఘట్టంలో ఈ పరిశుద్ధుల్ని, ఈ రాజ్యం చేసిన వాళ్ళు, 1000 సంవత్సరాలు రాజ్యం చేసిన ఈ నీతిమంతులను అంట పరలోకం పంపించేస్తాడండి. ఇదిగో భూమి పుట్టింది మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి. రాజ్యం శాశ్వత రాజ్యానికి వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళు ఏంటి? వీళ్ళందరూ భూమిని శుద్ధి చేయడానికి అగ్నిని పంపిస్తాడు. అగ్నితో మొత్తం కాలిపోతారు. ఆ తర్వాత పాతాళంలో బాధపడుతున్నారే కొంతమంది అని చెప్పాను. వాళ్ళని పాతాళంలో ఉన్నవాళ్ళని పిలుస్తాడంట. తీయొద్దు కానీ ఒక మాట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఉండదు. ఇదిగో ఒక కాలం వచ్చున్నది, ఒక మనిషి కుమారుని శబ్దం వినే కాలం వచ్చేస్తుంది. సమాధులలో నిద్రించుతున్న వారందరూ మేలుకొంటారంట. కొందరేమో పరలోకానికి వెళ్ళిపోవడానికి జీవ పునరుద్ధానం చెంది, కొందరేమో తీర్పు పునరుద్ధానం ధవళ సింహాసనం దగ్గరికి రావాలి. ప్రకటన గ్రంథం 20:11లో అంతటి ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచాను. ఏంటి అక్కడంట? సముద్రం మృతులను అప్పగిస్తా. ఎప్పుడూ శిథిలమై చీకిపోయిన ఆ పరమాణువులో నుంచి పాతాళంలో ఉన్న ఆత్మ 2 కలిసిపోయి బ్రతికినట్టంట అక్కడ ఉంటుంది. ఏది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, కొద్దివారేమి గొప్పవారి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండడు చూచితిని. అప్పుడు గ్రంథములు వెప్పబడెను, వాటి వందు రాయబడిన వాటిని బట్టి మృతులు తీర్పు పొందారు. అదేంటంటే భయంకరమైన నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని నుండి తప్పించబడాలి అంటే ఈ మహనీయము వింతలో, అనగా దేవుని యొక్క సంఘం అనే మహనీయములో మనం చేరాలి. అక్కడ సమృద్ధి ఉంది, తృప్తి ఉంది. అంతవరకు ఈ లోకంలో ఉన్నంతవరకే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రియులారా ఎల్లకాలము యుగాలు దేవుని యొక్క రాజ్యం. ఇది మహనీయములో విన్న వింత. రాత్రికాల సభలో దేవుని యొక్క సన్నిధిలోకి వద్దాం. దేవుడు ఎందుకయ్యా నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది? ఎందుకు ఈ బ్రతుకునిచ్చింది? ఎందుకు ఈ జీవితాన్ని చచ్చిపోయి ప్రియులను నశించిన నరకానికి పోవడానికి కాదండి. ఈ జీవితానికి ఉన్న అర్థం ఏంటో ఇందాక నేను చెప్పాను. జ్ఞాని అయిన ప్రసంగి తెలియజేస్తాడు. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. అయ్యా, ఇదంతా ఆయన దేవుడంట మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వివిధ తంత్రాలు కల్పించుకుని వారి జీవితాలను నాశనం చేసుకుంటుంటే సాక్షాత్ దేవాతి దేవుడే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి వచ్చి, నాయన ఇదిగో మీ కొరకు రాజ్యం సిద్ధపరుస్తున్నాను మీ కొరకు. అందుకే తెస్సలోనికీయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చెబుతాడు, ఎందుకనగా మన ప్రభువు అయిన యేసు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలైపోవడం, నరకం పాలైపోవడానికి కాదు, రక్షించి పరలోకం చేర్చడానికి నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఎంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నావో నాకు తెలియదు. మహనీయం అనుభవంలోకి వచ్చావా? దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చావా? దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడిన అనుభవం ఎవరైతే ఉన్నారో వారే మహనీయము వింతలో ఉన్నారు. రాత్రి మహనీయము వింతలోనికి రా, రక్షించబడిన అనుభవంలోనికి రా. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. 3 రోజుల నుంచి వాక్యం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావో నాకు తెలియదు. శూలమిత అంటుంది, ఏంటయ్యా మహనీయము వింత నాలో ఉంది. అవును, మహనీయము వింత ఈ రాత్రి ప్రియులారా ఈ స్థలములో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించడానికి, ఆత్మపూర్ణుడిగా చేయడానికి, ఆనంద తైలముతో మనల్ని అభిషేకించడానికి ఆత్మపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆ దేవుని యొక్క పాదాలు పట్టుకుని, ఇదిగో ప్రభువా నా జీవితానికి సమర్పిస్తున్నాను ఒక చిన్న తీర్మానం చేసుకో. ఎత్తబడే గుంపులో ఉంటావు. ఈ 1000 సంవత్సరాల 7 ఏండ్ల విందులో ఉంటావు. 1000 సంవత్సరాల శాంతి రాజ్యంలో ఉంటావు. తదనంతరం దేవుడు ఏర్పాటు చేసిన పరలోకంలో ఉంటావు. లేదా
భయంకరమైన నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట వేదనకరమైన స్థలం. తల వంచండి రాత్రి, ఓ చిన్న తీర్మానం చేసుకో. ప్రభువా, నా జీవితానికి సమర్పిస్తాను అన్న ఆయన. మీరు ఎందుకొరకు మాకు ఈ జీవితాన్ని ఇచ్చారు? రక్షించబడడానికి, మారు మనసు పొందడానికి. ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది ఏ ఘనరక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకుంటే ఎట్లా తప్పించుకుంటాం? దయచేసి ఒక చిన్న తీర్మానం చేసుకో, ఓ చిన్న ప్రార్థన చేసుకో, ఒక చిన్న ప్రభువుకి నీ చేతిని అప్పగించు. ప్రభువా, ఇదిగో ఈ రోజే నాయన మహనీయము వింతలో నేను వస్తున్నాను నాయన, నీ సన్నిధిలోకి వస్తున్నాను నాయన, నీ సన్నిధిలో ప్రభువా నేను చేరుతున్నాను నాయన అని ఓ చిన్న తీర్మానం చేయి. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు నిన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు, తప్పిస్తాడు. యుగాలుండే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దయచేసి చిన్న ప్రార్థన చేయి. ఓ చిన్న తీర్మానంతో ఈ ముగింపు సమయంలో ఒక చిన్న తీర్మానంతో ఈ స్థలంలో నుంచి మనం వెళదాం. ప్రార్థన చేసుకుందామండి. రాత్రికాల సమయంలో చివరి కూటంలో దేవుడు తన దాసులను బలపరిచి అమూల్యమైన వర్తమానాలు దేవుడు మనకు అందించారు. ప్రభువా, ఎంత మంచి దేవుడు అయ్యా. మీరు వచ్చే 2వ రాకడలో మేము ఎవ్వరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకుండా మేమందరం కూడా మహనీయం అనే అనుభవంలోనికి రావడానికి సహకరించి మీరు కృప చూపండి అని ప్రభు పాదాలు పట్టుకుని రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ పరిసర ప్రాంతాలను ప్రేమించి మీ దేనా దాసులు ప్రభువా, మాణిక్యలయ్య గారిని ప్రభువా ఈ ప్రాంతానికి మీ వాగ్దానముల ద్వారా నడిపించి బలమైన పరిచర్యలో వాడుకున్నారు. మా తండ్రి, మీ పిలుపు మేరకు మీ రాజ్యానికి వారసులుగా చేసుకున్నారు. తదనంతరం ప్రభువా మా తండ్రి, మీ దాసులు యోహానయ్య గారిని ప్రేమించి ఇదిగో నాయన ఈ గ్రామాన్ని రక్షించుటకు, మా తండ్రి సంఘాన్ని బలపరచుటకు ఈ బలమైన సువార్తను ప్రభు ఈ సంవత్సరంలో కూడా నాయన ఈ సభల రూపములు ఏర్పాటు చేసిన మీ దాసులను బట్టి వందనాలు ప్రభు.